కొత్తపల్లి అనే ఊళ్ళో శంకరయ్య, శాంతమ్మ అనే భార్యాభర్తలున్నారు. వాళ్ల కొడుకు మహేష్, కోడలు కాంచన, కూతురు సంధ్య. శాంతమ్మ మాట తీరు కఠినం, కాని మనసు చాలా మంచిది. శాంతమ్మ మాట తీరుకి ఆ ఇంట్లో అందరూ వణికిపోవాల్సిందే. మంచి భోజన ప్రియురాలు. కూతురు సంధ్యకు ఎలాగూ తినటం తప్ప వండటం చేతకాదు. అందుకని వంటలు బాగా చేసే కోడలు రావాలని తన కోరిక. అందుకే ఏరి కోరి పల్లెటూరి అమ్మాయిని తెచ్చి మహేష్కి పెళ్లి చేస్తుంది. కాని అటువైపు కాంచనకి మాత్రం వంట చేయటం అస్సలు రాదు. ఈ విషయం పెళ్లికి ముందు శాంతమ్మకి తెలీదు. ఒకరోజు శాంతమ్మ కొత్త కోడలి చేతి వంట తినాలనుకుంది. ఇదిగో సంధ్య, ఓ సంధ్య, ఎక్కడున్నావే? ఓసారిలారా. ఆ అమ్మా, పిలిచావా? పిలవడమేంటే, అరిస్తేను. ఇంతలా అరుస్తుంటే వినిపించట్లేదా? ఎక్కడ చచ్చావింతసేపు? అది ఫోన్ చూస్తున్నానమ్మా, అందుకే వినిపించలేదు. ఎప్పుడు చూడు చెవిలో ఒక 2 తోకలు పెట్టుకుని తిరుగుతుంటావు. ఇంతకీ నా కోడలు కాంచనెక్కడుంది? తెలీదమ్మా, ఇంకా నిద్ర లేవలేదనుకుంటా. ఇంకా నిద్రలేవకపోవటమేంటి? తనేమైనా పట్నం పిల్లనుకుంటున్నావా? అచ్చమైన పల్లెటూరి పిల్ల. ఆ పట్నం పిల్లని చేసుకుంటే నీలాగే ఎప్పుడూ ఫోన్ పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. అందుకేగా అన్నయ్యకి ఈ సంబంధం తీసుకొచ్చి చేసింది. అప్పుడే అందరూ నిద్ర లేచక్కడికొస్తారు. ఏమో ఈ శాంతం, నీ చేత్తో ఒక చక్కని టీ ఇవ్వరాదు? నాకు కూడా కాఫీ కావాలమ్మా. నేను దానికోసమే ఎదురు చూస్తున్నానండి. నువ్వెదురు చూడమేంటే? రోజు నువ్వే కదా మా అందరికీ అన్నీ అందిస్తావు. అదంతా నిన్నటి మాట. ఇప్పుడు నా కోడలే అన్నీ చేసి పెడుతుంది. ఇన్నాళ్ళు ఈ ఇంటి బాధ్యత తీసుకుని అలసిపోయాను. ఇక పెత్తనమంతా నా కోడలి చేతిలో పెట్టి ఆ రాములవారి జపం చేసుకుంటూ ఓ మూల కూర్చుంటాను. మరి కాంచనెక్కడా? ఇక్కడే ఎక్కడో ఉండుంటుంది. పాపం పొద్దున్నే లేచి కల్లాపి జల్లి వాకిట్లో ముగ్గు పెట్టి దేవుడి పూజ అంతా పూర్తి చేసుకొని మన కోసం పలహారాలు రెడీ చేస్తూ ఉంటుంది. ఎంతైనా పల్లెటూరి పిల్ల కదా, ఆచారాలెక్కువ. అమ్మా కాంచనా, కాంచనా, ఎక్కడున్నావమ్మా? పాపం ఎంత కష్టపడుతున్నావో ఏంటో. మా కోసం ఒక్క కాఫీ తీసుకురామ్మా. కాంచన్ ఇంకా నిద్ర లేవలేదని తెలిస్తే అమ్మేమైపోతుందో. ఇప్పుడు ఇంట్లో పెద్ద యుద్ధమే జరగబోతుందన్నమాట. ఎలాగైనా ఆపాలి అని మనసులో అనుకున్నాడు మహేష్. ఈలోపు కాంచన ఆవలిస్తూ బయటకొచ్చింది. నాకు కాఫీ అలవాటు లేదత్తయ్యా. అంటే ఇప్పటి వరకు ఇంటి పనులన్నీ చేసి మళ్ళీ వచ్చి పడుకుందమ్మా. అది వాళ్ళూళ్ళో పొద్దున్నే కాఫీలు తాగరని చెప్తుంది. ఎందుకంటే కాఫీలో కెఫైన్ ఉంటుంది కదా, అది ఆరోగ్యానికి అంత మంచిది కాదంట. పల్లెటూరి వాళ్ళు పొద్దున్నే ఎండలకి రాగి జావ, చద్దన్నం తింటుంటారు కదా, అందుకని కాఫీ వద్దని చెప్తుందన్నమాట. నేనెప్పుడల్లా చెప్పానండి? రాత్రి నాకిదంతా చెప్పావు కదే, అంటే మర్చిపోయి ఉంటావులే. కాంచన చెప్పిన దాంట్లో నిజముంది కదరా. కాఫీలు టీలు ఒంటికంత మంచివి కావు. సర్లే అమ్మా, మీ ఊళ్ళో ఏదైతే తింటారో అదే మాకు చేసిపెట్టు. నేను శుభ్రంగా స్నానం చేసొస్తాను. నా కోడలి చేతి వంట తినాలని ఎంతో ఆశపడుతున్నాను. నువ్వేమొండి పెడతావోనని ఆతృతగా ఉంది. సరే, నువ్వెళ్ళి చేస్తూ ఉండు. ఒక్క 15 నిమిషాల్లో నీ ముందుంటాను అని చెప్పి శాంతమ్మ వెళ్ళగానే, ఏంటండి మీరు చేస్తుంది? నాకు వంట రాదన్న సంగతి అత్తయ్య గారికి చెప్పలేదా మీరు? ఏంటి, నీకు వంట రాదా? అవునా అన్నా, కాంచనకి వండటం చేత కాదు. ఈ విషయం తన పెళ్లికి ముందే నాకు చెప్పింది. కానీ అమ్మకి తెలిస్తే పెళ్లి కొప్పుకోదని, వంట బాగా చేస్తుందని అబద్ధం చెప్పి అమ్మని పెళ్లి కొప్పించాను. ఈ విషయం నాకు కూడా ముందే తెలుసు నాన్న. వామ్మో, ఇప్పుడు ఈ విషయం మీ అమ్మకి తెలిసిందంటే ఈ ఇంటిని బాంబులు పెట్టి పేల్చేస్తుందిరా. నా వల్ల కాదు, నేనుండని ఇంట్లో నా బట్టలన్నీ సర్దుకొని ఎటైనా పారిపోతా. తనొచ్చేలోపు మీరు కూడా ఎటైనా వెళ్ళిపోండి. దేవుడా, ఎటు వెళ్లాలో అర్థం కావట్లేదే. అయ్యో, అరవకండి నాన్న, అమ్మకి వినిపిస్తుంది. ఇప్పుడు నేనరిచినా అరవకపోయినా ఇంకొంచెం సేపట్లో మనందరి అరుపులు ఈ ఊరి వాళ్ళందరికీ వినిపిస్తాయమ్మా. నేనరవనంత మాత్రాన కాంచన వంట చేస్తుందా?
మీ అమ్మ వచ్చి తిని పెడుతుందా? అందరూ కలిసి శాంతమనే మోసం చేసేసరే. ఇప్పుడు ఈ విషయం నాకు తెలియదని చెప్పినా మీ అమ్మ నమ్మదు. అందరూ కలిసి నా ప్రాణం మీదకి తీసుకొచ్చి పెట్టారు కదరా. నేనేం పాపం చేస్తానురా మీకు? నన్నెందుకురా ఈ గ్రూప్ లో యాడ్ చేసుకుని ఈ విషయం నాకు తెలిసేలా చేశారు? మావయ్య గారు. వద్దమ్మా వద్దు, నన్ను అలా పిలవకు. ఇంకొంచెం సేపట్లో ఈ మావయ్య నీ కళ్ళ ముందు కనపడకుండా పోతాడులే. అయ్యో శాంతం, అది వచ్చేస్తుందని టెన్షన్ గా ఉందే. ఏదో ఒకటి చెయ్యాలి. ఒక పని చేస్తా. ఈ విషయం మీరు నాకు చెప్పలేదు, నేను వినలేదు. నాకేం తెలియనట్టు నేను కూడా శాంతంతో పాటు వచ్చి జాయిన్ అవుతా. అప్పుడు ఇద్దరికి ఒకేసారి చెప్పినట్టు మీ అమ్మను నమ్మించండ్రా. ఈ జీవితంలో మీరు చెయ్యగలిగిన ఏకైక సాయం ఏదైనా ఉందంటే అది ఇదే. తండ్రినై కూడా మిమ్మల్ని అడుక్కుంటున్నా, మీ అమ్మ నుండి నన్ను కాపాడండిరా. ఎందుకు నాన్న ఇప్పుడు అరుస్తున్నారు? మీ మాటలు అమ్మ వింటుంది. కొంచెం చిన్నగా మాట్లాడండి. దీనికి నా దగ్గర ఒక మంచి ప్లాన్ ఉంది. ఏంటి, మీ అమ్మ నుండి తప్పించుకోవడానికి ఈ భూమి మీద ఇంకా ఉపాయాలు కూడా ఉన్నాయా? అబ్బా, అన్నయ్య చెప్పింది వినండి నాన్న ముందు. నువ్వు మాట్లాడకు. ఒరే మహేష, నువ్వు ముందు చెప్పురా. నిన్న రాత్రి అన్నం వండి పెట్టాను నాన్నా. అయితే ఇప్పుడు పులిహోర చేస్తుందా? ఆ పులిహోర చేయడం కూడా నాకు రాదు మావయ్య. నువ్వాగు కాంచనా. రాత్రి అన్నంలోనే పాలు పోసి తోడు వేసి పెట్టాం. అందులో ఒక ఉల్లిపాయ వేసి ఒక పచ్చిమిర్చి వేసి ఇచ్చామంటే సరిపోతుంది. ఏవండి, అత్తయ్య గారు వస్తున్నారు. ఏంట్రా, ఇంకా అందరూ ఇక్కడే ఉన్నారు? స్నానాలు చేసి రండి. అంటే మేమందరం నిన్న రాత్రి స్నానం చేశామన్నమాట. రాత్రి స్నానం చేయడం ఏంటి మీ బొందా? అంటే టెన్షన్లో ఏం మాట్లాడుతున్నానో అర్థం కావట్లేదు శాంతం. టెన్షనా? టెన్షన్ ఎందుకు? నాన్న పెన్షన్ అనబోయి టెన్షన్ అన్నాడమ్మా. నాన్నేదో పెన్షన్ డబ్బులు తెచ్చుకోవాలంట, అదే చెప్తున్నారు. సరే, మీరేదో ఒకటి చెయ్యండి. అమ్మా కాంచనా, నీ చేతి వంట మొదటిసారి తినబోతున్నా. అదేదో పెట్టమ్మా, చాలా ఆకలిగా ఉంది. అదిగో ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టానత్తయ్యా, తినండి. ఏంటిది? పెరుగన్నం, ఉల్లిపాయ. ఇదేంటి, ఫలహారాలేం చేయలేదా? ఆయిల్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదని చేయలేదత్తయ్యా. ఈ అన్నంలో రాత్రి పాలు పోసి తోడు పెట్టాను. ఫ్రెష్ ఫెర్మెంటెడ్ ఫుడ్. ఎండలకి ఇది తింటే చాలా మంచిది. కడుపు చల్లగా ఉంటుంది. ఇప్పుడు ఇది తిన్నారంటే సాయంత్రం వరకు ఏం తినాల్సిన అవసరమే ఉండదు. రాత్రికి కొద్దిగా అల్పాహారం తీసుకుంటే లివర్కి రెస్ట్ ఇచ్చినట్టుంటుంది. చాలా మంచి ఆహారం. చిన్నప్పుడెప్పుడో తినేదాన్ని. నా కోడలికి ఎన్ని విషయాలు తెలుసో. పల్లెటూరి కోడల్ని చేసుకుంటే ఇన్ని మంచి ఆరోగ్య సూత్రాలు తెలిసుంటాయి. సరే, నేను తింటాను గాని మీరు కూడా వెళ్ళి తినండి అని అందరూ తినడం కోసం వంటగదిలోకెళ్ళి, ఒరే, ఈ పూటకెలాగూ గండం గడిచింది. మధ్యాహ్నం భోజనం పెట్టకుండా సాయంత్రం అల్పాహారం పేరుతో మాయ చేశారు. మరి రేపటికేం చేస్తారా? ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని ఈజీ పాతకాలపు వంటలు సెర్చ్ చేసి పెట్టాను నాన్నా. ఈ రాత్రికి కాంచన వాటిని చేస్తుంది. నాన్నా, నేను చెప్తూనే ఉన్నాను, ఏంటలా చూస్తున్నారు? అది కాదురా మహేష, నీలో ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయిరా? మీ అమ్మనే మోసం చేయగలుగుతున్నావంటే నువ్వు మామూలోడివి కాదురా. సరే, ఇప్పటికందరూ ఈ అన్నం తినేసి రాత్రి 11 తర్వాత అమ్మ నిద్రపోయాక అందరం ఇక్కడే కలుద్దాం. గుర్తుపెట్టుకోండి, రాత్రి 11 గంటలకి. అమ్మా సంధ్య, నువ్వు కూడా ఎంత ఎదిగిపోయావమ్మా. మీరు మీ అమ్మతో ఆడుతున్న ఆటలు చూస్తుంటే సింహం నిద్రపోతుందని చిట్టెలుకలన్నీ వచ్చి డాన్స్ చేస్తున్నట్టుంది. సరే కానివ్వండి, ఎక్కడి వరకు వీలైతే అక్కడి వరకు చేద్దాం అని అందరూ భోంచేసి వెళ్లి రాత్రి 11 గంటలకు అందరూ వంటగదిలోకి చేరారు. ఇక చెప్పండి, ఇప్పుడు ఏం చెయ్యాలో? అయినా ఈ అర్ధరాత్రుల్లో కోడలి వంటలేంటో. కాంచన, పొద్దున నేను పెట్టిన వీడియోస్ అన్నీ చూసావు కదా? అన్ని వీడియోలు చూశానండి. వాటికి కావలసినవన్నీ కూడా సిద్ధం చేసి పెట్టాను. ఇంతకీ ఏం చేయబోతున్నావు వదినా? రాగి సంగటి, కోడికూర. అమ్మో, చాలా పెద్ద వంటకమే. ఈ అన్ని అయ్యే పనుల్లా కనిపించట్లేదు గాని నేను వెళ్ళి పడుకుంటా. మనందరం ఉన్నాం కదా నాన్న, తలా ఓ సాయం చేద్దాం. మనందరమని అస్తమాను నన్ను కలపకురా.
ఇప్పటికే మీ అమ్మని చూస్తుంటే భయంతో మాటలు తడబడుతున్నాయి నాకు. ఎక్కడ దొరికిపోతాను అని భయంగా ఉంది. కొన్ని రోజులు మౌనవ్రతం చేస్తే బాగుండనిపిస్తుంది. అవసరం లేదు మావయ్య, ఇవన్నీ నేనెప్పుడూ వండకపోయినా మా అమ్మ చేస్తుంటే చూశాను. ఉప్పు కారాలు ఏమేం వెయ్యాలి, ఎంతెంత వెయ్యాలి అన్ని బ్రెయిన్లో ఫీడ్ అయి ఉన్నాయి. పైగా యూట్యూబ్ కూడా ఉంది కదా, మనకి భయం లేదులే. కావాలంటే మీరే చూస్తూ ఉండండి. అత్తయ్య గారు నా వంట తిని ఎలా మెచ్చుకుంటారో. సరే, మెల్లగా సౌండ్ చేయకుండా పని చేయండి, మళ్ళీ అమ్మలేస్తుంది. మరుసటి రోజు శాంతమ్మ కాంచన చేసిన రాగి సంగటి, కోడికూరని చాలా ఇష్టంగా తిని కాంచనని బాగా మెచ్చుకుంటుంది. ఇక ప్రతిరోజు వీళ్ళు అర్ధరాత్రి ఏదో ఒక వంట చేసి శాంతమ్మని మెప్పిస్తూనే ఉంటారు. అలా కొన్ని రోజులకి కాంచన వంట చేయటంలో ఆరితేరిపోయింది. ఇక అందరూ రిలాక్స్ అవుతారు. ఈ కథలోని నీతేంటంటే, పని వస్తుందా రాదా అన్న విషయం ముఖ్యం కాదు. భయంతో నేర్చుకుంటే ప్రతి పనిలో విజయం సాధించొచ్చు. సామర్లకోట అనే ఊళ్ళో శంకరయ్య, శాంతమ్మ దంపతులు నివాసం ఉండేవాళ్లు. వాళ్లకి పెద్ద కొడుకు మహేష్, కోడలు కాంచన, చిన్న కొడుకు కార్తీక్, కూతురు సంధ్య ఉంటారు. కోడలు కాంచన పల్లెటూళ్ళలో పెరిగిన పిల్ల. చాలా తెలివైంది. ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలదు. కొండ మరియు కోట ప్రాంతం అవటం వల్ల వేసవికాలం వచ్చిందంటే ఆ ఊళ్ళో ఎండలు విపరీతంగా ఉంటాయి. చాలా ఉక్కపోతగా ఉండేది. వేసవికాలం వచ్చిందంటే చాలా మంది ఆ వేడి తట్టుకోలేక సగం ఊరు ఖాళీ అయిపోయేది. వయసైపోయిన వాళ్ళు చాలా వడదెబ్బలకు గురవుతూ ఉండేవాళ్లు. అంతగా వేడుండేది సామర్లకోటలో. ఇంతలో వేసవికాలం రాని వచ్చింది. ఆ ఎండలకు శంకరయ్య భయపడుతూ, శాంతం, వసే శాంతం, ఎక్కడున్నావే? ఇక్కడే ఉన్నానండి. ఇక్కడంటే ఎక్కడా? మాట వినిపిస్తుంది గాని మనిషివి కనిపించవే. ఒకసారిలా వస్తావు? ఈ ఒక్కపోతకి ఆ గదిలోకి నేను రాలేను బాబోయ్. ఇదిగో హాల్లో ఉన్నాను, కావాలంటే మీరే ఇక్కడికి రండి. ఆ మాటలకి శంకరయ్య బయటకొచ్చి చూడగా ఇల్లంతా మూసివేసినట్టు చీకటిగా కనిపిస్తుంది. ఇదేంటి శాంతం, సమయం చూస్తే మధ్యాహ్నం 2 గంటలవుతుంది. ఇల్లంతా ఇలా చీకడైపోయినట్టు కనిపిస్తుందేంటి? అది కూడా ఎండాకాలంలో. ఈ మాయకు కారణం ఏమై ఉంటుందంటావు? మాయ కాదయ్యా మగడ. బయట వేడిగాలి లోపలికి రాకూడదని చెప్పి నేనే అన్ని కిటికీలకి చీరలు, లుంగీలు, ఏ బట్టలు దొరికితే ఆ బట్టలు పెట్టాను. మంచి ఉపాయం చేస్తావే. లేకపోతే ఈ వయసులో ఈ వేడిని తట్టుకోవటం మన వల్ల కాదు. పైగా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయంట. ఏ వెండలో మాయదారెండలు. అయినా అవేమైనా బంగారం ధరలా? ఇలా సంవత్సరం పెరుక్కుంటూ పోవడానికి? ఆ కూరగాయల ధరల్లాగా ఎప్పుడు తక్కువుండి అప్పుడప్పుడు అలా పెరుగుతూ ఉండొచ్చుగా. కోడలు కాంచన వాళ్ల మాటలు విని నవ్వుకుంటూ అక్కడికొచ్చింది. ఏంటత్తయ్యా, ఇంత ఎండలో కూడా మీ మాటల్లో చమత్కారం తగ్గట్లేదు. మీరు పోల్చిన పోలికలు చూస్తే నాకు నవ్వొస్తుంది. ఏంటత్తయ్యా, ఇంటినిలా చాకలి రేవులా తయారు చేశారు? ఏంటి కాంచనా, బాగా నవ్వుకుంటున్నారు? అదేంటో చెప్తే మేం కూడా నవ్వుతాంగా. చెప్పటం ఎందుకు, మీరే చూడండి. అత్తయ్య గారు ఇంటిని చేసిన తీరు, ఈ ఎండలకు కూడా అత్తయ్య గారు వేసే పంచులు. ప్రతి సంవత్సరం ఇంతే వదినా. వేసవికాలం వచ్చిందంటే చాలు, అమ్మలో ఉన్న కోపమంతా ఎక్కడికో పోతుంది. హాస్యంతో కూడిన శాంతమ్మ బయటికొస్తుంది. హరే, ఏంట్రా నేనెప్పుడు అరుస్తూ ఉండేదానిలాగా కోపంగా కనిపిస్తుంటానా? అబ్బే శాంతం, ఎప్పుడూ కోపంగా ఉండవే. రోజులో 24 గంటలుంటే 23 గంటల 59 నిమిషాలు మాత్రమే కోపంగా ఉంటావు. ఆ మిగిలిన 1 నిమిషం మాత్రం చాలా హాస్యంగా ఉంటావనుకో. ఏం టైమింగ్ నాన్ననిది, ఇవాళ మంచి ఫామ్ లో ఉన్నావు. ఇదంతా మామూలే కదా అన్నయ్య. నాన్నెప్పుడు అమ్మని ఆట పట్టిస్తూనే ఉంటాడు. నాన్న మాటలకి అమ్మ ఉడుక్కుంటూనే ఉంటుంది. అది చూస్తున్న మనమేమో హాయిగా నవ్వుకుంటాం. చాలింకా ఆపండిరా. మీ నాన్న ఏడిపిస్తుంటే నేను చూస్తూ కూర్చుంటానా? మరి తిరిగి ఎంత ఇవ్వాలో అంత ఇవ్వను. ఇదంతా కాదు గాని, రాను రాను ఎండలు పెరిగిపోతున్నాయిరా. అలాగని అందరిలాగా ఊరు ఖాళీ చేసి వెళ్లలేం. ఈ వేసవిని తట్టుకోవాలంటే ఏదో ఒక ఉపాయం చెయ్యాల్సిందే. లేకపోతే ఈ వయసులో తట్టుకోవటం మీ నాన్నగారి వల్ల నా వల్ల కాదు. అవునవునరా, నీ చదువుకున్న తెలివితేటలు ఉపయోగించి
అందరూ ఏదో ఒక సలహా ఇవ్వండి. ఎవరి సలహా మంచిగా ఉంటే వేసవైపోయాక వాళ్ళకి అంత మంచి బహుమతిస్తాను. బయటకి వెళ్తే ఎండ, ఇంట్లో ఉంటే ఊకపోత, ప్రాణం భరించలేకుండా ఉంది. ఒంటికి పట్టిన చెమట తుడిచి తుడిచి చర్మం చేతికొచ్చేలా ఉంది. పగలైనా ఎలాగోలా తట్టుకోవచ్చు గాని రాత్రులు నిద్ర పట్టదురా. అలా నిద్రలేని రాత్రులు గడిపే వయస్సు కూడా కాదు మాది. నాన్నగారు, నాకు ఒక ఆలోచన వచ్చింది. వంటింట్లో ఉన్న ఫ్రిడ్జ్ తీసుకొచ్చి హాల్లో పెట్టి డోర్ ఓపెన్ చేసి పెట్టేస్తే రూమ్ అంతా కూల్ అయిపోతుంది కదా. ఓరే మహేష, పెద్దోడివి, తెలివైన వాడివి, ఏదైనా తెలివిగల సలహా ఇస్తావనుకుని ఆశగా ఎదురు చూశాను కదరా. ఇంత తెలివి తక్కువ వాడిగా ఎప్పుడు మారావురా? అయితే నా సలహా వినండి నాన్న. ఒక పెద్ద థర్మాకోల్ బాక్స్ తెప్పించి అందులో ఒక పెద్ద ఐస్ గడ్డ పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టామనుకోండి, చల్లగా అయిపోతుందిగా. అదే ఐస్ గడ్డ మీద నువ్వు కూర్చోరా, ఇంకా చల్లగా ఉంటుంది. నాన్నగారు, వీళ్ళిద్దరూ కాదు, నేనిస్తాను ఐడియా. తర్వాత మీరు నన్ను పొగుడుతూనే ఉంటారు. నువ్వు మంచి సలహా ఇవ్వు సంధ్య. నిన్ను పొగడటం కోసం రైటర్ని పెట్టి రాయించి కచేరీ ప్రోగ్రాం పెట్టించి అందరిని పిలిచి మరీ చెప్తాను నా కూతురు గొప్పతనం. అయితే వినండి నాన్నగారు, మన ఊరి ఎండలు తట్టుకోలేక మనం ఎలాగో ఈ 3 నెలలు ఇంట్లో నుండి బయటకెళ్లలేం కాబట్టి, మనకి కరెంటు కోత కూడా ఉంది కాబట్టి, మనం తలా ఒక అసిస్టెంట్ ని పెట్టుకొని వాళ్లే మన పనులన్నీ చేసి పెట్టేలాగా, కరెంటు పోతే మన పక్కనే కూర్చొని విసనకర్రతో విసిరి పెట్టేలాగా వాళ్లతో మన పనులు చేయించుకుంటూ మనం రిలాక్స్ అయ్యామనుకోండి, మనకి వేసవి వేడి తెలీదు, ఉక్కపోతా తెలీదు. ఎలా ఉంది నా సలహా? అందరూ సంధ్య వైపు అలాగే చూస్తూ ఉండిపోయారు. నా బంగారు తల్లే, నా ముద్దుల కూతురే, ఎంత మంచి సలహా ఇచ్చావే. మీ అన్నలిద్దరూ సవట సన్నాసులు కాబట్టే ఇంత మంచి ఐడియా వాళ్ళకి రాలేదు. కాకపోతే ఈ పనిలో చిన్న మార్పు ఏంటంటే, అంతమందికి జీతాలిచ్చే స్తోమత మనకు లేదు కాబట్టి మా అందరికీ నువ్వే అసిస్టెంట్ గా మారిపో. నీకు మాత్రం ఒక్క అసిస్టెంట్ ని పెడతాం. నీ తెలివితేటలు తగలయ్యా. ఓకే ఓకే, అర్థమైంది. అయినా ఈ కాలంలో కూడా మీకు ఏసీలు కూలర్లు పడకపోతుంటే ఇలాంటి సలహాలే ఇవ్వాల్సి వస్తుంది. అది మా తప్ప. తప్పు మన పిల్లలది కాదే. నేనొక తెలివి తక్కువ దాన్ని పెళ్లి చేసుకున్నాను. నీ తెలివితేటలే వాళ్లకొచ్చాయి. మరి వాళ్ళు ఇంతకన్నా గొప్ప సలహాలు ఎలా ఇవ్వగలుగుతారులే? అంటే ఏమంటున్నారిప్పుడు? నేను తెలివి తక్కువదన్నా? తెలివిగల దానివి మాత్రం కాదు. అందరి మాటలు విన్న కాంచన గట్టిగా ఆపకుండా నవ్వుతూనే ఉంది. తెలివి తక్కువ సలహాలిచ్చినందుకు ఆ ముగ్గురు కాంచన నవ్వుకు బుంగమూతి పెట్టుకొని కాంచన వైపే చూస్తూ ఇలా అడుగుతారు. ఇక నవ్వింది చాలు, ఆపండి మేడం కాంచన గారు. చాలే ఆపండొదినా, మీరు నవ్వుతుంటే మా ముగ్గురికి సిగ్గుగా ఉంది. అంత నవ్వుతున్నారు కదా, మనమన్నా ఏదో ఒకటి చెప్పాం. ఇప్పుడు వదిన గారు ఏం సలహా ఇస్తారో అది చూద్దామన్నయ్యా. అవునమ్మా కాంచన, ఈ ముగ్గురు తెలివి తక్కువ వాళ్ళని నిరూపించుకున్నారు. ఇక వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ఈ సమ్మర్ 3 నెలలు సమస్య తీరాలంటే నీ వల్లే అవుతుంది. నీ తెలివితేటల మీద మాకు నమ్మకం ఉంది. ఏదైనా చెప్పమ్మా. మీ అందరూ అడిగిన వాటికి సమాధానం చెప్పటం కాదు మావయ్య గారు, చేసి చూపించటం. మీరేమన్నారు? పగలెలాగైనా తట్టుకోవచ్చు, కానీ రాత్రులు ప్రశాంతంగా నిద్ర కావాలని అడిగారు. మీరందరూ వెళ్లి హాయిగా రిలాక్స్ అయి 7 గంటలకి రండి. ఏం జరుగుతుందో సాయంత్రం చూడండి. కాంచన ఏం చేస్తుందోనని ప్రతి ఒక్కరికి ఆతృతగా ఉంది. సాయంత్రం వరకు వేచి చూద్దామని చెప్పి అందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. సాయంత్రం 7 గంటలు. అందరూ కాంచన దగ్గరికి వస్తారు. ఇల్లంతా తిరిగి చూసినా పొద్దున ఎలాగైతే ఉందో అలాగే ఉంది. ఏ మార్పు లేదు. ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉన్నారు. కాంచన వాళ్ళందరినీ మేడపైకి తీసుకెళ్ళింది. ఒకసారి మేడపైకి వెళ్లగానే అందరూ ఆశ్చర్యపోయారు. షాక్ అయ్యి అలాగే చూస్తున్నారు. హరే, ఏమైంది మీ అందరికీ? అలాగే కదలకుండా ఉండిపోయారు. ఏంటి కాంచన ఇది? మేడని ఇంకో ఇల్లులా తయారు చేసావు? ఈ టీవీ ఏంటి? ఈ చాపలేంటి? ఈ భోజనం ఏర్పాట్లేంటి? అరే వా వదినా, సెటప్ అదిరిపోయింది. నాకు భలే నచ్చింది. ఇంట్లో ఏమైనా చేస్తావేమో అనుకున్నాను దినా, కానీ మేడ మీద ఇంత డెకరేట్ చేస్తావనుకోలేదు. సంధ్య చెప్పినట్టు నేను కూడా అలాగే అనుకున్నా. నువ్వేమో ఇంటిని కాకుండా ఇంటిపైన ఏర్పాటు చేసావు. అవునమ్మా కాంచన, నేను కూడా అస్సలు ఊహించలేదు. చెప్పాను కదా మావయ్య గారు, నేనేదైనా చెప్పను, చేసి చూపిస్తానని. అది ఇదే. ఎలా ఉంది నా సర్ప్రైజ్?
నచ్చిందా? నచ్చటం ఏంటమ్మా, అద్భుతంగా ఉంటేను. ఆహా ఆహా, చుట్టూ చల్లని చెట్ల గాలి, ఎదురుగా పెద్ద టీవీ. అలా చాప మీద పడుకొని పైకి చూస్తే దుప్పటిలా మన మీద కప్పబడినట్టున్న ఆకాశం. చిన్నప్పుడు వేసవి సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కథలు చెప్తూ చూపించే ఆ నక్షత్రాలు. ఇది నచ్చని వాళ్ళెవరైనా ఉంటారా? ఒకవేళ ఉన్నారంటే అది మీ అత్తగారి పుట్టింటి వాళ్లే అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ భూగ్రహానికి చెందిన వాళ్ళు కాదుగా, ఏదో గ్రహం నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి. ఇదిగో చూడు శంకరయ్య, మీ కోడలు చేసిన పని పొగడాలనుకుంటే పొగుడు. మా పుట్టింటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? అయినా అటుపోయి ఇటుపోయి తిరిగి తిరిగి ప్రతి విషయాన్ని నా దగ్గరికి తీసుకొచ్చి ఆపుతారేంటి? ఏమన్నావు? శంకరయ్యానా? ఏంటే మొగుణ్ణి పేరు పెట్టి పిలిచే రేంజ్కి వెళ్ళిపోయావా? మరి మీరు మా పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను మీ దగ్గరికి ఇలాగే రావాల్సి వస్తుంది. సరేలే, పిల్లలున్నారాపు. ఏంటోరా మీ అమ్మ ఇంతే, మీ అమ్మకి నేనంటే పిచ్చి ప్రేమ. బాగానే సర్ది చెప్పుకున్నారు. ఈ జోకులకు ఏం తక్కువ లేదు. అనగానే అందరూ నవ్వుతారు. ఇక నవ్వడాలు ఆపేసి హాయిగా టీవీ చూసుకుంటూ భోంచేస్తూ ఎంజాయ్ చేద్దామా? అవునవును, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది, తినేసేద్దాం. అవునమ్మా కాంచన, నాకు కూడా ఇలా వెన్నెల వెలుతురులో కూర్చుని చల్లగాలిని ఆస్వాదిస్తూ కడుపు నిండా తినాలనిపిస్తుంది. తొందరగా వడ్డించమ్మా, ఆకలిగా ఉంది. అసలే నువ్వు వంటలు అద్భుతంగా చేస్తావు. అలా అందరూ వెన్నెల్లో కూర్చొని హాయిగా టీవీ చూస్తూ భోజనం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇక వీళ్ళందర్నీ చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇదే చేయటం మొదలెడతారు. ఊరంతా కలిసి సాయంత్రానికి మేడపైకెక్కి ఈ ఇంటి వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ చేరి ఊరి ముచ్చట్లు చెప్పుకుంటూ వేసవి కాలాన్ని గడిపేస్తారు. రోజు సాయంత్రానికి ఊరంతా పండగ వాతావరణంలా ఉంటుంది. ఇంత సంతోషంగా గడిచిపోవడం చూసి కాంచన తెలివితేటల్ని ఊరంతా మెచ్చుకుంటుంది.